చాలా పేరెంట్స్‌ని, ఫ్యామిలీస్‌ని చూస్తున్నాను పిల్లల్ని. పెళ్లి చేసేస్తే అయిపోతుందిరా బాబు. ఎందుకు ఈ అమ్మాయి కెరియర్ మీద లేదు, అనవసరంగా ఏజ్ అయిపోతుంది. రేపు తర్వాత పెళ్లి గూడా కాదు కదా! అన్న పాయింట్‌లో. మరి నిజానికి అంత ఫోకస్డ్‌గా లేకపోతే అమ్మాయిల జీవితాలు రేపు నిలబడతాయో, నిలబడవో మనం చెప్పలేం ఆఫ్టర్ మ్యారేజ్. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్న అమ్మాయిలకి గాని, పేరెంట్స్ గాని మీరేమంటారు? ఇంత జీవితం చూసాం మనం. ఫస్ట్ పేరెంట్స్కి పిల్లలకి ఒక కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉండాలి. పేరెంట్స్కి ముందు క్లారిటీ ఉండాలి, తర్వాత పిల్లల దగ్గర క్లారిటీ మనం ఎదురు చూడాలి. ఏమంటే పేరెంట్స్ని కూడా ఒకేసారి మనం మెచ్యూర్డ్గా వెరీ చాలా బాగా పెంచారు, చాలా మెచ్యూర్డ్గా పెంచారు అంటే అందరి వల్ల కాదు అది. వాళ్ళు వచ్చే బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అయి ఉండొచ్చు. దే కుడ్ హ్యావ్ బీన్ వెరీ యంగ్ పేరెంట్స్. సో మీకైనా, నాకైనా, వాళ్ళకైనా, ఎవరికైనా ఫస్ట్ లైఫ్ అండి ఇది. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ లైఫ్. మనమేమి ఒక ఎక్స్పీరియన్స్తో ఇక్కడికి రాలా. ఈరోజు నేను చేసేది నాకు ఈరోజు తెలిసిన నా నాలెడ్జ్కి నేను చేస్తాను, కానీ నేను ఇంకొక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని నేనేం చేయలేను. మన ఈరోజు నాకు ఇది కరెక్ట్ అనుకుని నేను చేసి ఉంటాను, రేపు కానీ తెలియదు అది.